ప్రవీణ్ పగడాల గారి విషయం నేను మాట్లాడుతున్నప్పుడు అంటే చాలా మంది నన్ను ఏమంటారంటే రాజీ టైంలో క్రిస్టియన్స్ అంతా కూడా ఆయనది హత్య అని నమ్ముతున్నారు కదా. ఎస్ ఇది హత్య అని చెప్పి నువ్వు కానీ ఒక స్టేట్మెంట్ ఇచ్చి బయటకు వస్తే క్రిస్టియన్స్ అంతా నీ వెనకాల ఉంటారు కదా. అది నిజమాబద్ధం తర్వాత గొడవ. నీ వెనకాతలు ఇంతమంది జనం ఉంటే రేపు రాజకీయ పార్టీలు నీకు అవకాశం కల్పిస్తాయి కదా అని కొందరు సలహా ఇస్తున్నారు. మరికొందరు పార్టీ వైపు నుంచి లేదు లేదు రాజేష్ దీన్ని హత్య అంటున్నాడట, ఆ పాస్టర్ గారు రేపు మాట్లాడుతున్నాడట అని పార్టీ వైపు నుంచి కొంతమంది బ్యాట్ చేస్తున్నారు. ఈ క్రిస్టియన్స్ వైపు నుంచి కొంతమంది పాస్టర్లు రాజేష్ అధికార పార్టీలో ఉన్నాడు, పార్టీకి అమ్ముడుపోయాడు, పార్టీ కోసం తొత్తుగా పనిచేస్తున్నాడు, రెండు వైపులా చెప్పాను కదా నేను చెప్పినట్టు గంటల వాయిస్తున్నాడు. కానీ నా ఉద్దేశం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు బతుకున్నప్పుడు ఆయన చెప్పినప్పుడు కూడా చాలామంది ఆయన వ్యతిరేకించారు, చాలామంది ఆయనకు వ్యతిరేకంగా ఉన్నారు. నీకు ఆ దొంగని రిలీజ్ చేయమంటావా బరబ్బాని, యేసుప్రభుని రిలీజ్ చేయమంటావా అని రాజు అడిగినప్పుడు కూడా మాకు దొంగే కావాలన్నారు ప్రజలు. అప్పుడు ప్రజలకి ఇప్పుడు ప్రజలకి ఏం మార్పు లేదండి. అలాగే అంబేద్కర్ గారు కూడా ఇక్కడున్న బడుగు బలహీన వర్గాల కోసం ఆయన చాలా పెద్దోళ్ళతో పోరాడుతున్నప్పుడు కూడా ఈ బడుగు బలహీన వర్గాలు అన్నవారు ఆయన పక్షాన్ని లేకపోగా ఆయన మీద కోడిగుడ్లు వేశారట. దౌర్భాగ్యం అలా ఉంటుంది. కానీ మనం ఏం చేస్తాం? ఇక ఫస్ట్ పాయింట్, చాలామంది తెలుగుదేశం పార్టీ కోసమే రాజేష్ మాసేన ఇలా చేస్తున్నాడు, అధికార పార్టీలో ఉన్నాడు కాబట్టి అని చెప్పి చెప్తున్నారు. 10 మంది కలిసి కొట్టి చంపి బుల్లెట్ ప్రవీణ్ పైన వేస్తారు. రాజేష్ మాసేన తెలుగుదేశం అవకాశవాది నాయకులు అని చెప్పి నేను ఈ మాట అన్నానని ఎవరో ట్వీట్ చేశారు. పోలీసు వారు తమ దర్యాప్తును ఆపేసి రాజేష్ గారిని కస్టడీలో తీసుకుని ఆయన చెప్పినవి ఆయనకి ఎలా తెలిసి అనే విషయం మీద కనుక్కోవాలని, అంటే నేను హత్య అన్నాను అని తెలుగుదేశం పార్టీని, ఇది నాకు తెలుగుదేశం పార్టీ నుంచి ఒక అత్యంత నమ్మకమైన నాయకుడు పంపించండి, ఏడ్తమ్ముడు నేను ఇలాగ అంటున్నారు ఏంటని. అంటే తెలుగుదేశం పార్టీలో కూడా నన్ను అనుమానిస్తున్నారు, ఇది క్రిస్టియన్ వైపు ఉన్నాడేమో, లేదా ఇది ఆ యాక్సిడెంట్ హత్యగా మళ్ళించాలని ట్రై చేస్తున్నాడేమో అని వాళ్ళ అనుమానం వాళ్ళకుంది. కానీ నన్ను ఎంతమంది అయినా అపార్థం చేసుకున్నామంటే నేను మాత్రం అది నిజం ఏదైతే ఉందో ఆ నిజాన్ని బయట తీసుకొచ్చేదాకా క్రైస్తవుల మీద ఇప్పుడు పడబోతున్న ఆ అవమానం, ఆ అవహేళనలు పడకుండా నా శాయశక్తులు కృషి చేస్తాను. తర్వాత విషయం తర్వాత అంటే ఇప్పుడు నేను అన్నాను ఇది అన్నారు, బుల్లెట్ ఆయన మీద పడేస్తారు, 10 మంది కొట్టి చంపారు. ఇది నా అనుమానం కాదు, ప్రజల అనుమానం. ప్రజల అనుమానాన్ని వాళ్ళందరూ వీడియోలు పెట్టి లేకపోతే యూట్యూబ్లో మాట్లాడి వదిలేస్తుంటే ఆ అనుమానాలన్నీ మేజర్ డౌట్లు ఏమన్నాయి అన్ని పాయింట్లుగా రాసుకుని వాటికి కావాల్సిన ఆధారాలు రిలీజ్ చేయమని సిట్ ఆఫీసర్ని కలిసాను అఫీషియల్గా. నేను వెళ్ళి అక్కడెక్కడ కూర్చొని వీడియో మాట్లాడి చంపేసాడని నేను ఏదో ఆరోపణ చేసి వదిలేదు. సిట్ ఆఫీసర్ని కలిసి ఇదిగో నేను ఇచ్చిన లెటర్ హెడ్, తెలుగుదేశం పార్టీ కార్యాలయం, ఇది నా లెటర్ హెడ్ మీద ఇచ్చాను. ఏమని ఇచ్చాను ఒకసారి చూడండి. పాస్టర్ ప్రవీణ్ గారి డెత్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ శ్రీ దేవకుమార్ గారి దివ్య సముఖమునకు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాయసారిపల్ల వ్రాసుకును విన్నపములు. అయ్యా, ప్రవీణ్ పగడాల గారి డెత్లో ఈ క్రింది విషయాలను పోలీసు వారు పరిగణలోకి తీసుకుని విచారణ వేగవంతం చేయాలని కోరుతున్నాం. కొవ్వూరు టోల్గేట్కి ముందే ఆయనపై దాడి జరిగినట్లు మేము అనుమానిస్తున్నాం కనుక కొవ్వూరు అనంతపల్లి టోల్గేట్ల మధ్య దాదాపు 8 సీసీ కెమెరాల ఫుల్ ఫుటేజ్ టైంతో పాటు రిలీజ్ చేయండి అన్నాను. అప్పటికి నాకు ఇదేం అనుమానం లేదు, ఎందుకంటే ఈ ఇష్యూ జరిగిన రోజే సాయంత్రమే 90% యాక్సిడెంట్ అని చెప్పి చాలామందితో అవమానాలు అవహేళనలు పడ్డ వ్యక్తిని నేను. అలాంటిది మరుసటి రోజుకి మటన్ నేను ఎందుకంటాను? అయితే ఈ అనుమానం అందరిలోనూ ఉంది. ఆ రోజు అక్కడికే బండి ఇలా తూలుతూ వచ్చింది, అక్కడికే అట్లెట్ వెళ్ళగట్లేదు కాబట్టి కొవ్వూరు టోల్గేట్ ముందే దాడి జరిగి ఉంటుంది అనే అనుమానం ప్రజల్లో తీసుకుని అది నా అనుమానంగా ఇచ్చి మిగతా అంటే అక్కడి నుంచి ఉన్న మిగతా సీసీ ఫుటేజ్ రిలీజ్ చేస్తే ఈ డౌట్ క్లియర్ అయిపోద్ది కదా. ఆల్రెడీ రిలీజ్ చేశారు కదా, ఆయన పొట్టిపాయింట్ నుంచే హెడ్లైట్ లేకుండా వచ్చారనేది తర్వాత ఐజీ గారు ఎస్పీ గారు రిలీజ్ చేశారు కదా. సో ఈ డౌట్ క్లియర్ అయిపోయింది కదా. అప్పటికి కొవ్వూరు టోల్గేట్ దగ్గరే కొట్టి పారేశారు, ఆయన తప్పించుకుంటూ వెళ్తుంటే కారు తగ్గుతీశారు, అదే కదా. అయ్యా ఏలో ఒక యానిమేషన్ సినిమా కూడా చేశారు కదా, అవునండి. ప్రజల అనుమానాలని నా అనుమానాలుగా నేను ప్రభుత్వానికి తీసుకెళ్ళాను, కానీ నాకు ఏ అనుమానం లేదు అది హత్యని నేను అనుకోవట్లేదు. రెండో పాయింట్ చూడండి, పెట్రోల్ బంక్ ముందు బైక్ పడిపోయిన తర్వాత ఏమైనా ఆయనపై దాడి చేసి చంపారనే అనుమానాలు మాకు బలపడుతున్నాయి కనుక బైక్ పడిపోయిన తర్వాత ఉదయం పోలీసు వారు అక్కడ చేరుకునే వరకు సీసీ ఫుటేజ్ అన్నీ రిలీజ్ చేయాలి. పెట్రోల్ బంక్ దగ్గర పడిపోయిన తర్వాత బండి అలా పక్కకి వెళ్ళిపోయిన తర్వాత 10 మంది కొట్టేసి ఆయన్ని చంపేసి ఆయన మీద మోటార్ సైకిల్ పెట్టేశారన్నారు మన వాళ్ళు చాలామంది అనుమానం. ఆ అనుమానాన్ని నా అనుమానంగా నేను సిట్ ఆఫీసర్ ముందు పెట్టాను. దానికి కావాల్సిన మిగతా సీసీ ఫుటేజ్ రిలీజ్ అయితే అనుమానం కూడా పోద్ది కదా. అది మూడోది, ఎక్కడో ఆయన్ని చంపి ఇక్కడ ఆయన శవాన్ని పడేసి ఆయనపై బైక్ పడుకోబెట్టారని మాకు అనుమానంగా ఉంది కనుక ఆయన విజయవాడ నుంచి కొవ్వూరు వరకు ఆయన దాటిన టోల్గేట్ సీసీ ఫుటేజ్ వివరాలని టైంతో పాటు రిలీజ్ చేయాలన్నాను. ఇది పాయింట్. ఇది కూడా నా అనుమానం కాదు, ప్రజల అనుమానమే. ఎక్కడో చంపేసి శవాన్ని తెచ్చి ఎక్కడో, ఇప్పుడు కూడా అదే అంటున్నారు కదా. ఆయన విజయవాడ దగ్గర మంచి మారిపోయాడు, లేకపోతే హైదరాబాద్లోనే మంచి మారిపోయాడు, అక్కడి నుంచి ఏదో డూపులు వచ్చారు అంటే ఎక్కడో చంపేసి ఆయన ఇక్కడ తీసుకొచ్చి పడుకోబెట్టారనే కదా. ఆ అనుమానాన్ని, ప్రజల అనుమానాన్ని నా అనుమానంగా సిట్ ఆఫీసర్ దృష్టిలో పెట్టాను.
ఆయన రెడ్ కారులో ఉద్దేశపూర్వకంగా చెప్పారని మాకు అనుమానంగా ఉంది. రెడ్ కారు వివరాలు ఎక్కడికి వెళ్ళింది అడిగాను. దాని వివరాలు కూడా ఆల్రెడీ పోలీసులు 4 కార్లు వచ్చాయి. ఆ 4 కార్ల వివరాలు తీసుకొని ఇదిగో కారుకి బండికి ఎంత దూరం ఉంది కాబట్టి కారు డాష్ ఇవ్వలేదనేది మనం క్లియర్ చేశారు కదా. ఆయన కర్రలతో కొట్టి చంపారని, రాడితో కొట్టి చంపారని అనుమానాలు ఉన్నాయి కనుక అలాంటి గాయాలు ఏమైనా ఆయన ఒంటిపై శవ పంచాయతీలో గమనించారు లేదనే వివరాలు కుటుంబ సభ్యులు, వైద్యులు, పెద్దల సమక్షంలో తెలియజేయలేను. ఆల్రెడీ మొన్న ఐజీ గారు, ఎస్పీ గారు చెప్పిన దాంట్లో ఇలాంటి గాయాలు ఏమీ లేవని కూడా క్లియర్ చేశారు. ప్రజల్లో ఉన్న అనుమానాలన్నీ పట్టుకెళ్ళి నేను చెప్తే దాన్ని ఇగో రాజేష్ హత్య అంటున్నాడనేమో తెలుగుదేశం పార్టీలో నన్ను బ్యాట్ చేస్తున్నారు, లేదా రాజేష్ యాక్సిడెంట్ అంటున్నాడు అనేమో క్రైస్తవుల్లో బ్యాట్ చేస్తున్నారు. అయ్యమ్మ, దాన్ని ఏదో యథార్థవాది లోక విరోధట. నేను నిజం మాత్రమే చెప్తున్నాను, దేవుని దృష్టిలో పెట్టుకుని చెప్తున్నాను. నమ్మటం నమ్మకపోవడం మీ ఇష్టం, నేనేమో నమ్మని చెప్పట్లే. కానీ కనీసం 10 మంది నమ్మినా లేదు ఇది హత్య కాదు, ఇది ఎవరో హిందువులు చేసేలేదు, మనం ఎవరినో దీంట్లో కేసులు ఇరికించడానికి మనమేమి క్రైస్తవులే అంత దుర్మార్గులు కాదని కనీసం 10 మంది చెప్పిన క్రిస్టియానిటీ విలువలు అలా నిలబడతాయి. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.